హాయ్ ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై చేయబోతున్నా. ఫస్ట్ ఇది వాష్ చేసుకున్నాను, ఇది కడిగానండి. ఇట్లా వడిచిపోయిన తర్వాత ఇట్లా ఇట్లా సన్నగా తరుక్కోవాలండి. ఇలా ఇదే విధంగా అన్నీ తరుక్కోవాలండి. ఇక బెండకాయ ఫ్రై తయారు విధానం అండి. ఇంత సన్నగా తరుక్కోవాలి, వాటర్ లేకుండా చూసుకోవాలండి. 4 పచ్చిమిర్చి, కళ్యామాకు, ఎల్లిపాయ దంచుకోవాలి. నూనె వేయాలండి, 2 చెంచాల నూనె వేయాలండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ నూనె వేడి అయిందా కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని సిమ్ములో ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. పల్లీలు వేగేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలాగే బాగా వేగనియాలి ఫ్రెండ్స్. బెండకాయ మంచిగా కడక్గా వేగాలండి. 2 బాగుంది. చింతపండు, కొందరు చింతపండు వేస్తారండి. ఇంట్లో నేనేమో టమాటా వేస్తున్నానండి, చిన్ని టమాటా. కారం వేసుకోవాలండి. పావు కిలో బెండకాయలు. ఇది వాటర్ కాదండి, ఆయిల్ అండి. వాటర్ ఉండద్దు అన్నది, వాటర్ ఉన్నాయని అనుకోకండి. ఇది వాటర్ కావండి, ఇది ఆయిల్ అండి. ఆయిల్నే ఫ్రై చేస్తున్నాం కాబట్టి వాటర్ పోయకుండా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. అందుకని ఇది ఆయిలేనండి, వాటర్ కాదండి. బెండకాయ పల్లీల కర్రీ రెడీ అయిందండి. కర్రీ తయారు, బెండకాయ పల్లీల కర్రీ తయారు అయింది. వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. సరేనా ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దగ్గరికి వెళ్ళి వాడమంటే